నమస్కారం. ఈరోజు మనం ఒక గొప్ప నటుడు గురించి అంటే కోట శ్రీనివాసరావు గారి గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. ఆయన జీవితం, ముఖ్యంగా అసాధారణమైన సినీ ప్రయాణం, దానిమీద దృష్టి పెడదాం. మన దగ్గర ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన కొన్ని వివరాలున్నాయి. అవును. ఇటీవలే కదా, జూలై 11, 2025న ఆయన మనల్ని విడిచి వెళ్లారు. ఈ టైంలో ఆయన గురించి మాట్లాడుకోవడం, ముఖ్యంగా 750కి పైగా సినిమాలు. అబ్బో, 750 సినిమాలు! అవును. ఆ ప్రయాణాన్ని తలుచుకోవడం నిజంగా అవసరమనిపిస్తుంది. అది కేవలం ఒక నంబర్ కాదు కదా, ఒక శకం. నిజమే. 700 అంటే అసలు ఊహించగలమా? 1978లో ప్రాణం ఖరీదుతో మొదలుపెట్టి ఆ సినిమాతో తెలుగుతో ఆగిపోలేదు. తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, ఇలా అన్ని భాషల్లోకి వెళ్ళిందాయన ప్రతిభ. ఇంత వైవిధ్యం అంటే ఎలా సాధ్యమైందంటారు? అదే కదా ఆయన ప్రత్యేకత. పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేసేవారు. ప్రతిఘటనలో ఆ సీరియస్ పాత్ర కానివ్వండి, లేదా ఆహనా పెళ్లంటలో ఆ లక్ష్మీపతి పిస్నారి పాత్ర. అబ్బే, అది మర్చిపోలేం కదా. ఆ హావభావాలు, ఆ యాస, ఆ డైలాగ్ డెలివరీ ఆ పాత్రలకు ప్రాణం పోశాయి. ముఖ్యంగా ఆ లక్ష్మీపతి పాత్రలో ఆ సహజత్వం, అది ఇప్పటికీ నవ్విస్తూనే ఉంటుంది. నిజం. మరి శివ, గాయం లాంటి సినిమాలు, అమ్మో, ఆయన విలనిజం చూస్తే నిజంగా భయమేస్తుంది. ఆ కళ్లలో కనిపించే క్రూరత్వం, ఆ మాటల్లో ఉండే కఠినత్వం. అవును. ఆ పాత్రలను అంతలా ఎలా పండించగలిగారు? ఆ విలనీ పాత్రల్లో కేవలం అరుపులు, కేకలు కాదు, ఒక సైకలాజికల్ టచ్ ఉండేది. గాయంలో చూడండి, ఎంత తెలివైన, క్రూరమైన రాజకీయ నాయకుడి పాత్ర అది. అవును. అది కేవలం భయపెట్టడం కాదు, మనసులో భయాన్ని నాటేది. అదే సమయంలో హలో బ్రదర్ లాంటి సినిమాల్లో కామెడీ టైమింగ్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఈ రేంజ్, ఇది చాలా అరుదు. కరెక్ట్. ఇక ఆ నలుగురు, అతడు, బొమ్మరిల్లు, చివరికి అత్తారింటికి దారేది వరకు చూసుకుంటే ఆయన చేసిన క్యారెక్టర్ రోల్స్ తెలుగు సినిమా ఫ్యామిలీ డ్రామాలకొక బలంగా నిలిచాయి కదా. నిజమే. తమిళంలో కూడా సామీతో విలన్గా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా పేరు తెచ్చుకున్నారు. అవును. ఈ వైవిధ్యం, ఈ ప్రతిభ, వీటన్నిటి వల్లే ఆయనకు అన్ని పురస్కారాలొచ్చాయి. 9 నంది అవార్డులు, అది వేర్వేరు కేటగిరీలలో. 9? కృష్ణం వందే జగద్గురుంకు సైమా అవార్డు, ఇక భారత ప్రభుత్వం 2015లో ఇచ్చిన పద్మశ్రీ. ఇవన్నీ ఆయన నటనకు, సినిమా పరిశ్రమకు చేసిన సేవకు దక్కిన నిజమైన గుర్తింపు. నటన ఒక వైపైతే కొన్నాళ్లు రాజకీయాల్లోనూ ఉన్నారు గదా. అవును. 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు ఎంపీగా కూడా పనిచేశారు. ఒక కళాకారుడు ప్రజాజీవితంలోకి రావడం, ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. అవును. ఆ ప్రయాణం కూడా ఆయన జీవితంలో ఒక భాగం. ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, ఆయన భార్య రుక్మిణి గారు, 2 కుమార్తెలు, 1 కుమారుడు. అయితే దురదృష్టవశాత్తు 2010లో ఒక రోడ్డు ప్రమాదంలో నటుడు కూడా అయిన ఆయన కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ చనిపోయారు. అది ఆయన జీవితంలో పెద్ద విషాదం. అయ్యో, అవును, విన్నాను. ఆయన తమ్ముడు కోట శంకర్రావు కూడా నటుడే. నిజంగా ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన జీవితం ఆయనది. మొత్తం మీద చూస్తే కోట శ్రీనివాసరావు గారి ప్రయాణం కేవలం సినిమాల సంఖ్యతో కొలవలేనిదనిపిస్తోంది. ఖచ్చితంగా. ఆయన తెలుగు సినిమాలో ముఖ్యంగా విలనీకి, సహాయ పాత్రలకు ఒక కొత్త గౌరవాన్ని, ఒక డెప్త్ తీసుకొచ్చారు. అవునవును. ఆయన లేని లోటు, అది పూడ్చలేనది. ఆయన పోషించిన పాత్రలు, ఆయన నటన, అవి ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ముగింపుగా శ్రోతలకి ఒక చిన్న ఆలోచన వదిలేద్దాం. భయంకరమైన విలన్ పాత్రల నుంచి మన ఇంట్లో మనిషిలా అనిపించేంత ఆత్మీయత పంచే తండ్రి పాత్రల వరకు కోట శ్రీనివాసరావు గారు చూపించిన ఈ అపారమైన వైవిధ్యం, అది కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమాలో సహాయ పాత్రల ప్రాధాన్యతను, వాటి నిర్వచనాన్ని మీ దృష్టిలో ఎలా మార్చింది? మంచి ప్రశ్న. ఇంకా ఆయన రాజకీయ నేపథ్యం, నటన జీవితం, ఇవి రెండు కలిపి చూస్తే కళలకు, ప్రజాసేవకు మధ్య ఉన్న సంబంధం గురించి, మన దేశంలో ఆయన ప్రయాణం మనకేం చెబుతోందని అనిపిస్తోంది. దీని గురించి కాస్త ఆలోచించండి. మరిన్ని నిజమైన మరియు వాస్తవ కథల కోసం మా ఛానల్ని సందర్శించండి.